హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా ద్వీపంలో జాబిల్లి 14వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. గుహపై నుండి విచిత్రంగా వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు రాలటం చూసి జయ విజయులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. కానీ ఆదిత్య, జయసింహులు వారితో, మీ సంతోషాన్ని తర్వాత చూపించుకోండి, ముందు మీకు కావలసినవి తీసుకుని రండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం. మేము ముందు వెళ్తుంటాం, మీరు త్వరగా తీసుకొని రండి అంటూ ముందుకు నడిచారు. జయ విజయులు వారి వద్ద ఉన్న సంచుల్లోకి వజ్రాలు, వైఢూర్యాలను నింపుకోసాగారు. బయటికి వెళ్తున్న ఆదిత్య, జయసింహలను ఒక అస్థిపంజరం ఆపి, మీరు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఆ విలువైన వాటిని తీసుకోకుండా వెళ్తున్నారే, మీకు అవసరం లేదా? ఎందుకు అని అడిగింది. మేము ఇందుకొరకు ఇక్కడికి రాలేదు, ఆ ఇద్దరికి సహాయం చేయడానికి వచ్చాం, మాకు ఇవి అవసరం లేదు అన్నారు వారు. ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలం తర్వాత మంచి వ్యక్తులను చూశాను, అందులకు ఆనందంగా ఉంది. మీకు ఏదైనా కానుక ఇవ్వాలని ఉంది అన్నది అస్థిపంజరం. ఆదిత్య నవ్వుతూ, అసలు విలువైన దానినే వద్దనుకొని వెళ్తున్నాం, ఇక నీ కానుకని ఏం చేసుకుంటాం, అవసరం లేదు అన్నాడు. అలా అనవద్దు, నా కానుక చాలా విలువైనది అంటూ అస్థిపంజరం చేతిని గాలిలో ఆడించింది. దాని చేతిలోకి బంగారు కడియం వచ్చింది. దాన్ని ఆదిత్య కుడి చేతి వైపు చూపింది. మరుక్షణం ఆ బంగారు కడియం ఆదిత్య చేతిలోకి ఎక్కేసింది. ఆదిత్య దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆశ్చర్యంగా చూశాడు. ఇది నువ్వనుకున్నంత సాధారణ కడియం కాదు, ఎంతో శక్తివంతమైనది. దాని శక్తి గురించి ఇప్పుడు నేను చెప్పను, నువ్వే తెలుసుకుంటావు. త్వరగా బయటికి వెళ్ళండి. ఇంకా కొద్ది క్షణాలలో ఈ గుహ పూర్తిగా కూలి నేలమట్టం అవుతుంది అని అస్థిపంజరం మాయమైంది. అప్పుడు ఆదిత్య వెనక్కి తిరిగి మూటలు నింపుతున్న జయ విజయులతో, మీరు తీసుకున్నంత వరకు చాలు, ఇంకా కొద్ది క్షణాల్లో ఈ గుహ కూలిపోతుంది, ఆ తర్వాత మీరు ప్రాణాలతో సమాధి అయిపోతారు, మేము వెళ్తున్నాం అంటూ జయసింహతో వేగంగా గుహ బయటికి వచ్చేశాడు. విజయుడు తాను నింపిన 2 మూటలు తీసుకొని, జయ, ఇక చాలు, త్వరగా రా, మన ప్రాణాలకు అపాయం అన్నాడు. వాళ్ళ మాటలు నమ్మకు, ఇంకో 2 మూటలు నింపుకొని బయలుదేరదాం అంటూ విజయుడు ఏ మాటలు వినకుండా మూటలు నింపసాగాడు. అప్పుడు పైనుండి వజ్రాలు, వైఢూర్యాలు పడడం ఆగి రాళ్లు పడనారంభించాయి. విజయుడు అది గమనించి తన మూటలతో వేగంగా గుహ నుండి బయటికి వచ్చేశాడు. మూటలు నింపిన జయుడు నెమ్మదిగా తలపైకెత్తి చూశాడు. ఆ గుహలో తను తప్ప ఎవ్వరూ లేరు. అదీ కాక వజ్రాలకి బదులు రాళ్లు పడుతున్న సంగతి గమనించాడు. ఇక అక్కడ ఉండడం మంచిది కాదనుకొని నెమ్మదిగా 2 అడుగులు ముందుకు వేశాడు. అంతే, పైనుండి పెద్ద బండరాయి అతడి నెత్తి మీద పడింది. జయుని తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంగతి బయట వారికి తెలియదు. గుహ బయటికి వచ్చిన ముగ్గురు చాలాసేపు జయుని కొరకు ఎదురు చూశారు. కానీ అతను రాకపోవడంతో విజయుడు భయపడి, జయ, జయ అని ఎలుగెత్తి అరిచాడు. కొన్ని క్షణాలకంతా ఆ గుహ పెద్ద శబ్దం చేసుకుంటూ నేలమట్టం అయ్యింది. అది చూసి విజయుడు విచారంతో, జయ, అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నావు కదా, నాతో పాటు వచ్చి ఉంటే ఎంత మంచిగా ఉండేది. ఎంతో కష్టపడి ఇద్దరం కలిసి ఈ దీవిలోకి వచ్చాం, చివరికి నేను ఒక్కడనే తిరిగి వెళ్తున్నాను అని బాధపడ్డాడు. విజయ, విచారపడకు, ఇక ఈ దీవిలో మనం ఉండడం మంచిది కాదు. మాకు జ్వాలాద్వీపానికి దారి ఎలా తెలుసుకోవాలన్నది చెబితే వెళ్ళిపోతాం అన్నాడు జయసింహ. ఈ సముద్రంలో సముద్ర దొంగలు తిరుగుతూ ఉంటారు. వారికి చుట్టుపక్కల దీవుల గురించి బాగా తెలుసు. మనం ముగ్గురం కలిసి ఈ పడవలో ప్రయాణిద్దాం. మనకి తప్పక దారిలో సముద్ర దొంగలు కనిపిస్తారు. వాళ్ళు ఒకసారి నాకు సహాయం చేశారు కనుక నేను వారిని అడిగి మిమ్మల్ని జ్వాలాద్వీపంలో వదిలేయమని చెప్తాను. నేను ఈ పడవలో మా రాజ్యం వెళ్ళిపోతాను అన్నాడు విజయుడు. దొంగలు ఎప్పుడూ ఒకేలా ఉండరు. అయినా వారిని నమ్మి మనం ప్రయాణించడం మంచిది కాదు. మేము ఆ దీవిని వెతుక్కుంటాము అన్నాడు జయసింహ. ఈ సముద్ర దొంగలు చాలా మంచివాళ్ళు, మీరు ధైర్యంగా ఉండండి అంటూ మూటలతో విజయుడు పడవలోకి ఎక్కడంతో ఆదిత్య, జయసింహ పడవలోకి ఎక్కి వేగంగా ముందుకు నడిపారు.
ఆ రోజు తెల్లవారి నుండి రాత్రి వరకు ఏకధాటిగా పడవని నడిపారు. వారికి దొంగలు కనిపించలేదు. అసలు వారు వెళ్లే దారి సరి అయినదో కాదో వారికి తెలియదు. అందువలన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంతలో వారికి చిన్న దీవి కనిపించింది. ఆ రాత్రికి ఆ దీవిలో విశ్రాంతి తీసుకొని తర్వాత ముందుకు ప్రయాణం సాగిద్దామని పడవని ఆ దీవి ముందు నిలిపి ముగ్గురు నెమ్మదిగా దీవిలోకి అడుగుపెట్టారు. మరుక్షణం దాగి ఉన్న 10 మంది దొంగలు కత్తులతో వారిని చుట్టుముట్టారు. అది దొంగలు దాగి ఉన్న దీవి. దీవిలోకి ఎవరు అడుగుపెట్టినా చంపేస్తారు. విజయుడు నవ్వుతూ, మీరంతా సముద్ర దొంగలనుకుంటాను. మేము మిమ్మల్ని వెతుక్కొని బయలుదేరాం. కానీ అనుకోకుండా తారసపడ్డారు అన్నాడు. దొంగ కోపంతో, మిమ్మల్ని ఏ దేశపురాజు పంపించాడు? మేము ఇక్కడ ఉంటున్న సంగతి మీకెవరు చెప్పారు అన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడకండి. మా వల్ల మీకు ఏ అపాయం లేదు. మిమ్మల్ని చిన్న సహాయం కోరి వచ్చాం అన్నాడు విజయుడు. ఆ మాటలు దొంగలకు అర్థం కాలేదు. అసలు మీకు ఏం కావాలి అని అడిగాడు దొంగ. ఇంతకు ముందు మీరు నాకు సహాయం చేశారు. బహుశా మరచి ఉంటారు. కపాల దీవి నుండి నన్ను శవాల దీవిలో వదిలి వెళ్ళారు. ఇప్పుడు నేను సంతోషంగా కాశీరాజ్యం వెళ్తున్నాను. మీరు నా 2 మిత్రులను జ్వాలాద్వీపంలో వదలాలి. అదే మీరు నాకు చేసే సహాయం అన్నాడు విజయుడు. అంతా వింటున్న దొంగల నాయకుడు కోపంతో విజయుడిని చాచి లెంపకాయ కొట్టి, నీకు మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? మీకు దారులు చూపే దానయులుగా కనిపిస్తున్నామా? అసలు మీరు దీవుల వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఆ సంగతి ముందు చెప్పండి అన్నాడు. దొంగల నాయకుడు చెంపదెబ్బ తిని కింద పడిన విజయుడు నెమ్మదిగా లేచి, మీ వల్ల అయితే సహాయం చేయండి, లేకపోతే వదిలేయండి. నేను నా పడవలో మా రాజ్యం వెళ్తున్నాను అంటూ పడవలోకి ఎక్కాడు. ఆదిత్య కోపంతో, విజయ, మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఇది అన్యాయం అన్నాడు. ఆ సంగతి నాకు తెలియదు. జ్వాలాద్వీపానికి వెళ్ళవలసింది మీరు. మీ పాట్లు మీరు పడండి, నేను వెళ్ళిపోతాను అని విజయుడు అంటుండగా పడవలోకి 2 దొంగలు దుమికి లోపల ఏముందో వెతకసాగారు. విజయుడు భయంతో, ఇది నా పడవ, ఇందులో నా వస్తువులు మాత్రం ఉన్నాయి. మీరు వారిని కావాలంటే ఏమైనా చేసుకోండి, నన్ను వదిలేయండి అని అడ్డుపడ్డాడు. నాయకుడు కోపంతో, వాడి మాటలు ఎందుకు వింటున్నారు? ముందు ఆ మూటల్లో ఏముందో చూడండి అని అంటుండగా ఒక దొంగ మూటను విప్పాడు. లోపల నుండి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు కింద పడ్డాయి. అది చూసి నాయకుడు, మాకన్నా మీరు పెద్ద గజ దొంగల్లాగా ఉన్నారు. ఇంత విలువైనది మేము ఇంతవరకు చూడలేదు. ఇవి ఎక్కడ దొరికాయి? నిజం చెప్పండి అని అరిచాడు. విజయుడు భయంతో, అయ్యో, ఇది నా సొత్తు, మర్యాదగా దీన్ని వదిలి దూరంగా పొండి అని పిచ్చివాడిలా అరిచాడు. దొంగలు అది పట్టించుకోకుండా విజయుడిని పక్కకి తోసి ఇంకో మూటని విప్పారు. కింద పడిన విజయుడు కోపంతో తన కత్తిని బయటికి తీసి దొంగలను గురిపెట్టి, మర్యాదగా పడవ నుండి దిగిపోండి, లేదా మీ అంతు చూస్తాను అని బెదిరించాడు. దొంగలు భయపడకుండా నవ్వసాగారు. ఎందుకు దొంగలు నవ్వుతున్నారో అర్థం కాక విజయుడు నాయకుని వైపు చూసేంతలో నాయకుని విషకత్తి వేగంగా వచ్చి విజయుని గుండెలో దిగింది. పెద్దగా అరిచి విజయుడు ప్రాణాలు వదిలాడు. అంతా క్షణంలో జరిగింది. తర్వాత నాయకుడు ఆదిత్య వైపు తిరిగి, ఈ నిధులు ఎక్కడ దొరికాయి? ఇంకా ఎంత ఉంది అని అడిగాడు. ఆదిత్య జరిగింది వివరంగా చెప్పినా అతను నమ్మకుండా అనుచరులతో, ఈ 2 బంధించి మన చీకటి గుహలో పడేయండి, తెల్లవారి వీరిని విచారిద్దాం అనడంతో దొంగలు ఆదిత్య, జయసింహలను లాక్కుని వెళ్లి చీకటి గుహలో పడేశారు. చీకటి గుహలో ఉన్న జయసింహ కోపంతో, ఆదిత్య, మనకి ఆ వజ్రాలకి ఏ సంబంధం లేదు. ఆ విజయుడి వలన అన్యాయంగా చిక్కుకున్నాం. ఈ దొంగలు మూర్ఖుల్లాగా ఉన్నారు. మన మాటలు అస్సలు వినడం లేదు. ఈ దీవి అంతా దొంగల స్థావరంలా ఉన్నట్లుంది. మరి మనం తప్పించుకోవడం ఎలా అన్నాడు. కంగారు పడకు. మనం ఎన్నిసార్లు కష్టాల్లో చిక్కుకోలేదు, తర్వాత సులభంగా బయటపడలేదు. ఈ రాత్రి గడవని, తర్వాత ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ఒక రోజంతా పడవ నడిపి బాగా అలిసిపోయాం. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటే అంతా సరిపోతుంది. అలా పడుకో అన్నాడు ఆదిత్య. ఆదిత్య, శవాల దీవిలో అస్థిపంజరం నీ చేతికి బంగారు కడియం తొడిగింది కదా, దాని వలన మనకేమైనా ఉపయోగం ఉందా? దాని సంగతి మరచినట్లున్నావు అన్నాడు జయసింహ.
బంగారు కడియాన్ని మరవలేదు. కానీ దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించాం. రాలేదు. ఇది ఏదో సమయంలో మనల్ని కాపాడుతుందని అనుకుంటున్నాను. మాటలు ఆపి విశ్రాంతి తీసుకో అంటూ ఆదిత్య పడుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరు దొంగలు గుహలోకి వచ్చి ఆదిత్య, జయసింహల్ని తీసుకుని వెళ్లి నాయకుని ముందు నిలబెట్టారు. రాత్రంతా బాగా విశ్రాంతి తీసుకున్నారా? ఇప్పుడు నిజం చెప్పండి. ఆ వజ్రాలు మీకు ఎక్కడ దొరికాయి? అబద్ధం చెబితే మీ ప్రాణాలు తీస్తాను అంటూ దొంగల నాయకుడు కత్తిని బయటికి తీశాడు. నాయక, అబద్ధాలు చెప్పడం వలన మాకు లాభం లేదు. మేము రాజకార్యంపై జ్వాలాద్వీపానికి వెళ్తున్నాం. దారిలో శవాల దీవిలో నిన్న నువ్వు చంపిన విజయుడు కనిపించి, దీవిలో చీకటి గుహలో వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయని, లోపలికి వెళ్ళడానికి భయంగా ఉందనడంతో అతనికి తోడుగా వెళ్ళాం. అతను మాత్రం మూటలు నింపుకున్నాడు. అతని తమ్ముడు అక్కడ చనిపోయాడు. నీకు అనుమానం ఉంటే ఆ దీవిలోకి వెళ్ళి చూడు అన్నారు. శవాల దీవికి నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ అక్కడ నిధి ఉందంటే నేను నమ్మను. మర్యాదగా నిజం చెప్పు అంటూ ముందుకు వచ్చాడు దొంగల నాయకుడు. అప్పుడు ఎండకి ఆదిత్య చేతిలోని బంగారు కడియం మిలమిలా మెరవసాగింది. అది గమనించిన నాయకుడు, నీ చేతిలోని కడియం ఎక్కడిది అన్నాడు. ఆదిత్య అస్థిపంజరం ఇచ్చిందని చెప్పడంతో నాయకుడు నవ్వి, ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకు. నీకు ఈ నిధి దాని మూలంగా దొరికినట్లుంది. దాన్ని నాకు ఇవ్వు అంటూ తన అనుచరులను పిలిచి ఆ కడియాన్ని తీసుకురమ్మన్నాడు. ఒక దొంగ పరిగెత్తుకు వెళ్లి ఆ కడియాన్ని పట్టుకున్నాడు. మరుక్షణం పెద్దగా అరిచి వెనక్కి విరుచుకుపడ్డాడు. అతని అరచేయి ఎర్రగా కారిపోయింది. అది చూసి నాయకుడు ఆశ్చర్యంతో మరొకణ్ణి పంపాడు. వాడు భయంతో వణుకుతూ దాన్ని తాకాడు. అంతే, అతను భయంతో పెద్దగా అరిచి కాల్చుకున్న చేతులతో కింద పడ్డాడు. ఏమైందిరా, మీ చేతులు ఎందుకు అలా కాలి ఉన్నాయి అని నాయకుడు అడగడంతో ఇద్దరు, నాయక, అది నిప్పు కణికలా ఉంది. దాన్ని మేము తాకలేము. మా వల్ల కాదు అన్నారు. నాయకుడు కోపంతో ఆదిత్యని చూసి, ఏం మంత్ర విద్యలు చూపిస్తున్నారా? దీనికంతా నేను భయపడ్ను. మీ అంతు చూస్తాను. 2 రోజులు తిండి పెట్టకపోతే అంతా చెబుతారు అంటూ వెళ్ళాడు. దొంగలు ఆదిత్య, జయసింహలని చీకటి గుహలోకి పంపి బయట ఇద్దరిని కాపలా ఉంచారు. ఆ తర్వాత దొంగల నాయకుడు ఉన్న దొంగలందరితో ఓడనెక్కి దొంగతనానికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత ఒక ముసలి వ్యక్తి కుండలో నీరు తీసుకుని వచ్చి గుహలోని ఇద్దరికీ ఇచ్చి, చాలా రోజులకి మంచి వ్యక్తులను చూశాను. మీరు నిజం చెప్తున్నారని నాకు తెలుసు. భయపడకండి. మిమ్మల్ని జ్వాలాద్వీపానికి నేను పంపిస్తాను అన్నాడు. ఆదిత్య ఆశ్చర్యంతో, దొంగల మధ్య మంచి వ్యక్తి ఉన్నాడంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎలా వీళ్లతో కలిశారు అన్నాడు. నేను దొంగని కాను. దారి తప్పి ఈ దీవిలోకి వచ్చాను. మంచి వంటగాడిని. ఆ సంగతి తెలిసి ఈ దొంగలు నాకు హాని చేయకుండా వారితో ఉండనిచ్చారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ ఉండడం అలవాటైపోయింది అన్నాడు ఆ వ్యక్తి. అది సరే గాని మమ్మల్ని జ్వాలాద్వీపానికి పంపిస్తానన్నారు. ఎలా కుదురుతుంది? వీళ్ళని చూస్తే మూర్ఖుల్లాగా ఉన్నారు అడిగాడు జయసింహ. ఈ దొంగల నాయకుడు అంటే చుట్టుపక్కల అన్ని దీవుల వారికి భయం. ఇష్టం వచ్చినప్పుడు ఆ దీవులను దోచుకుపోతుంటే అన్ని దీవుల వాళ్ళు కలిసి నెలకొకసారి వారి వద్దకు వస్తే వారికి తోచింది ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుండి ఈ దొంగలు దీవుల వారిని పీడించడం మానేశారు. ఇంకో 2 రోజులలో వీళ్ళు జ్వాలాద్వీపం వెళ్తారు. ఆ సమయంలో మీరు వారితో కలిసి వెళితే మీరు అనుకున్నది సాధిస్తారు అన్నాడు. కానీ ఆ మూర్ఖనాయకుడు మా ఇద్దరిని వారితో తీసుకువెళ్ళాడు కదా అని ఆదిత్య అనడంతో, అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందని అనుకుంటే అంతా మంచే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ ముసలి వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆదిత్య, ఈ ముసలి వ్యక్తి మాటలు వింటుంటే మనం సాధించగలమనిపిస్తుంది. కానీ ఈ కడియం సంగతి అసలు అర్థం కాలేదు అన్నాడు జయసింహ. నాకు అదే అర్థం కావడం లేదు. నేను తాకితే నాకు ఏం కాలేదు. అదే దొంగలు తాకితే వారి చేతులు కాలాయి. ఒకవేళ ఇది మంత్రశక్తి గలదై ఉంటుందా? పరీక్షిద్దాం అంటూ
ఆదిత్య బంగారు కడియాన్ని గట్టిగా పట్టుకొని, మాకు ఆకలిగా ఉంది, పంచభక్ష పరమాన్నాలు కావాలి అని వేడుకున్నాడు. మరుక్షణం వారి ముందు పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. జయసింహ, ఇది మనకి కావలసినంత తెచ్చి ఇస్తుంది, కానీ మనల్ని కోరిన స్థలానికి తీసుకుపోదు. అందువలన దీని సహాయంతో దొంగల్ని కొంత ఆడించాలి అన్నాడు ఆదిత్య. ఆ రోజు సాయంత్రం ఆదిత్య కడియాన్ని పట్టుకొని, ఈ దీవిలోకి 2 రాక్షస తేళ్లు రావాలి. బయట కాపలా ఉన్న ఇద్దరిని అవి కుట్టి చంపాలి. నేను ఈ కడియాన్ని తేలు కరిచిన గాయంపై ఉంచిన వెంటనే ఇద్దరూ బ్రతకాలి అని కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం 2 రాక్షస తేళ్లు ఆ గుహ ముందుకు వచ్చాయి. కాపలా ఉన్న ఇద్దరూ భయంతో దీవిలోకి పరిగెత్తారు. ఆ అరుపులు విని ఆదిత్య, జయసింహ గుహలో నుండి బయటకు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి దొంగలు వెళ్లిన ఓడ తిరిగి వచ్చి ఓడలో నుండి అందరూ కిందికి దిగసాగారు. పరిగెత్తుతున్న వారిని చూసి నాయకుడు కోపంతో, ఎందుకలా పిచ్చికొక్కల్లా పరిగెత్తుతున్నారు అని అరిచాడు. నాయక, రాక్షస తేళ్లు ఎక్కడి నుండో మన దీవిలోకి వచ్చాయి, వాటికి భయపడి పరిగెత్తుతున్నాం అని వాళ్ళు చెబుతున్నంతలోనే తేళ్లు ఇద్దరి పాదాల్ని కుట్టి వేగంగా జారుకున్నాయి. మరుక్షణం ఇద్దరూ పెద్దగా అరిచి కుప్పకూలిపోయారు. క్షణంలో తేలు విషం వారి శరీరమంతా పాకింది. శరీరమంతా నీలంగా మారిపోయి నోట నురుగులు కక్కుతూ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. నాయకుడు కోపంతో, ఈ 2 శవాలని సముద్రంలోకి విసరండి అని అరిచాడు. ఎందుకు వారిని సముద్రంలోకి విసురుతారు? ఆ ఇద్దరిని నేను బ్రతికిస్తాను అని ఆదిత్య ముందుకు రావడంతో నాయకుడు విసుగుతో, నీకు సంజీవని మంత్రం తెలుసా, లేక తేలు విషానికి విరుగుడు మూలిక ఉందా అన్నాడు. 2 లేవు, కానీ శక్తివంతమైన ఈ బంగారు కడియం ఉంది. దీని ద్వారా వారిని నేను బతికిస్తాను అంటూ ఆదిత్య ఆ శవాల వద్దకు వెళ్లి తేలు కుట్టిన స్థలాల్లో బంగారు కడియం తాకించాడు. మరుక్షణం వారి శరీరాల్లో ఉన్న విషం పూర్తిగా దిగిపోయింది. ఇద్దరూ ప్రాణాలతో లేచి కూర్చున్నారు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. నాయకుడు విసుగుతో ముఖం పెట్టి, మాకు ఈ సహాయం చేయడం వలన మిమ్మల్ని ఈ దీవి నుండి స్వేచ్ఛగా పంపము, ఎప్పటికీ మీరు బందీలే అని ముందుకు నడిచాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా గుహలోకి నడిచారు. జయసింహ కోపంతో, ఆదిత్య, వీడికి గర్వం ఎక్కువగా ఉంది. మనం వాడి కంటికి బానిసలుగా కనిపిస్తున్నట్లుంది. ఇక ఇక్కడ మనం క్షణమైనా ఉండకూడదు అన్నాడు. మనం వాడి బందీలం. అందువలన మంచి సమయం కోసం ఎదురు చూడాలి. అప్పుడు మనం తప్పించుకొని పారిపోదాం. అంతవరకు నీ కోపాన్ని అణుచుకో అన్నాడు ఆదిత్య. నీ చేతిలో శక్తివంతమైన బంగారు కడియం ఉంది. దాని ద్వారా మనం తప్పించుకోవడానికి వీలవుతుందా? ప్రయత్నించి చూడు అన్నాడు జయసింహ. ఈ బంగారు కడియం వలన మనం తప్పించుకోవడానికి వీలవుతుందో లేదో, అయినా ప్రయత్నించి చూద్దాం అంటూ ఆదిత్య తన చేతి కడియాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.